సెట్టిబలజ యాక్షన్ ఫోర్స్ ద్వారా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 5 కుటుంబాలకు 50,000 చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ చలంగి వేణుగోపాల్, టీడీపీ నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు, గుత్తుల శ్రీనివాస్ పేర్కొన్నారు. చీడిక గ్రామంలో బాధిత కుటుంబాల ఇంటికి వెళ్లి వారిని పరామర్శించడం జరిగింది. కాకినాడ రూరల్ కొవ్వూరు బైపాస్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 5 కుటుంబాలకు సెట్టిబలజ యాక్షన్ ఫోర్స్ ద్వారా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ద్వారా 50,000 రూపాయల చొప్పున బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ టిప్పర్ ప్రమాదంలో మృతి చెందిన ఉపాధి కూలీల కుటుంబాలకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. మృతుల కుటుంబాలు నిరుపేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారన్నారు. వారి కుటుంబాల్లో ఒకరికి అవుట్సోర్సింగ్ ఉద్యోగంతో పాటు ఉన్నత విద్య చదివే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. జిఎస్ ఫౌండేషన్ చైర్మన్ జిఎస్ గుత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిట్టమ్మ కుమార్తెకు పూర్తి స్థాయిలో ఉచితంగా విద్య అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గీసాల శ్రీనివాసరావు, పితాని అప్పన్న, గుత్తుల రామలింగేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ మంగా గంగయ్య, కొండా వినాయకుడు, శ్రీనివాస్, యలమంచిలి భాస్కర్, భీమరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొవ్వూరు బ్రిడ్జ్ దగ్గర జరిగినటువంటి ప్రమాదంతో మరణించినటువంటి 5 కుటుంబాలకి మంత్రివర్యులు సుభాష్ గారు ఎస్ఏఎస్ సెట్టిబలజ యాక్షన్ ఫోర్స్ ఎస్ఏఎఫ్ తరఫున ఆయన 2,50,000 రూపాయలు పంపించడం జరిగింది. చనిపోయినటువంటి కుటుంబాలకి ప్రతి కుటుంబానికి 50,000 చొప్పున పంపించారు. అది అందజేయడానికి కమ్యూనిటీ పెద్దలందరూ కూడా వచ్చాము ఇక్కడికి. ముఖ్యంగా ఈ విషయం క్లియర్గా చెప్పాల్సి ఏంటంటే ఎస్ఏఎఫ్ సెట్టిబలజ యాక్షన్ ఫోర్స్ అయినప్పటికీ కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎవరికి ఆపదలో ఉన్నా ఆదుకునేటువంటి సంస్థ. దానికి కులరహితంగానే ఇస్తున్నాము. ఇందులో ఒక దళిత కుటుంబం కూడా ఉంది. అందరూ కూడా ఎవరైనప్పటికీ, బడుగు బలహీన వర్గాల్లో ఎవరైనప్పటికీ అది సహాయం చేయటం అది ఆనవాయితీ. అదే వెనక్కి టు పే బ్యాక్ ఫర్ ది సొసైటీ అన్న ఆలోచనతో పెట్టినటువంటి సంస్థ అది. కాబట్టి ఆ సంస్థ తరఫున మంత్రి గారు, తర్వాత సత్యం గారి ఆర్గనైజేషన్ పేరు తరఫున వారు తండ్రి గారి ఆర్గనైజేషన్ తరఫున ఒక కుటుంబానికి మొత్తం 2,50,000 పంపించడం జరిగింది. 50,000 చెప్తున్నా, మొత్తం 5 కుటుంబాలకు పంపడం జరిగింది. కాబట్టి ఇంకా మీకు ప్రభుత్వం తరఫున వచ్చినాయండి మామూలే. మీకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్లు ఉంటాయి. తర్వాత వేరేగా గవర్నమెంట్ తరఫున వచ్చినాయి. అవి కూడా పోరాటం చేద్దాం. ఆయన కూడా మీ దగ్గర విద్య కూడా బ్రేక్ చేయకుండా ఖచ్చితంగా మనం అన్ని రకాలుగా ఆదుకుందాం అని చెప్పడం జరిగింది. ఈవేళ ఈ సెట్టిబలజ యాక్షన్ ఫోర్స్ అది మన సుభాష్ గారు వాళ్ళ నాన్నగారు కూడా స్థాపించడం జరిగింది, సత్యం గారు స్థాపించడం జరిగింది. దాన్ని ముంజువలే వీరికి ఎక్కడైనా సరే ఎవరైనా ఆపదలో ఉన్నా, ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా అయితే దాన్ని ఖచ్చితంగా ఆదుకునే పరిస్థితి ఎక్కడైనా సరే, జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా సరే వీళ్ళు వచ్చి ఆదుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈవేళ మనం అడగకుండానే వారు మన అనుసూరి సతీష్ ద్వారా సుమారు మనిషికి 50,000 రూపాయలు చొప్పున 2,50,000 రూపాయలు ఈవేళ పంపించడం జరిగింది. అవన్నీ కూడా మన పెద్దలు, గ్రామ పెద్దలు పితాని అప్పన్న గారు, అలాగే పితాని గేసాల సీన్ గారు, ఇంకా పెద్దలు అందరూ రావడం జరిగింది. మన చొల్లంగి వేణుగోపాల్ గారు, జిఎస్ గారు, భీమరాజు గారు, వినాయక్ గారు, మొత్తం అందరూ జరిగింది. వీళ్ళంతా కూడా వచ్చి వారి యొక్క సానుభూతిని తెలియజేయడం జరిగింది. అంతేకాదు వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే చదువుకున్న వాళ్ళు ఉంటే ఆ రోజు ఎమ్మెల్యే గారు చెప్పారు, ఒకళ్ళు ఎవరైనా చదువుకోకపోతే డ్రాప్ అవుట్ మాత్రం వద్దు, నేనే చదివిస్తా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. చాలా దయనీయమైన పరిస్థితి. చదువు మధ్యలో ఆపివ్వకుండా ఆ చదువుకి అయ్యే ఏదైనా ఖర్చు కానీ, అంటే పుస్తకాలు కానీ, ఫీజులు కానీ, ఆవిడ ధరించవలసిన దుస్తులు కానీ నేను జిఎస్ ఫౌండేషన్ ద్వారా నేను సమకూరుస్తానని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ప్రభుత్వం వారు దయదలిచి పెద్దలందరూ సహకారంతో ఈ అమ్మాయికి ఏదైనా అవుట్సోర్సింగ్ జాబ్, అంటే చదువుకు అడ్డు లేకుండా, అమ్మ ఏ టైం అమ్మ కాలేజీ ఇది సాయంత్రం 5 గంటల వరకు కాకుండా కాలేజీలో కూడా పెద్దలు కొంచెం వెళ్ళి మాట్లాడి ఒక హాఫ్ డే చదువుకునేలాగా ఒక హాఫ్ డే ఏదైనా అవుట్సోర్సింగ్ జాబ్ ఏదైనా ఇస్తున్నట్లయితే ఆ అమ్మాయి కొంచెం ఆసరాగా కలిగించిన వాళ్ళు అవుతారు. దయచేసి ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, యువనేత నారా లోకేష్ గారు కొంచెం ఈ అమ్మాయిని దృష్టిలో పెట్టుకుని ఈ అమ్మాయికి ఒక జీవితాన్ని ప్రసాదిస్తారని వేడుకుంటున్నాము.